హాయ్ అండి, నేను మీ అరుణ. మా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మా సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ అండి. ఈరోజు నేను మీకు ఎంతో ఆరోగ్యకరమైన సున్నుండలు చూపెడుతున్నానండి. ఇప్పుడైతే చిన్న పెద్ద ఏమి లేదు, అందరికీ బొక్కల నొప్పులు, కాల్షియం లెవెల్ తగ్గిపోవడం, ఐరన్ లెవెల్ తగ్గిపోవడం చూస్తూ ఉన్నాం కదా. ఇలా ఐరన్ కాల్షియం లభించాలంటే రోజుకొకటి చొప్పున సున్నుండలు తిన్నట్టయితే హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు కూడా పెరుగుదలకు ఉపయోగపడుతున్నాయి ఈ లడ్డూలు. ఇప్పుడు మనము బెల్లాన్ని మిక్సీలో వేసి పట్టుకోవాలండి, పేస్ట్ లాగా చేసుకోవాలి. 2 కప్పుల మినపగుండ్లకు 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఈ మినపగుండ్లు మనము డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం మినపగుండ్లు కలర్ చేంజ్ అయిన తర్వాత బియ్యాన్ని కూడా వేసుకోవాలి. 1 గరిటెడు బియ్యం వేసుకొని ఈ బియ్యం కూడా మినపగుండ్లలో వేసుకొని రెండింటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మంచి సువాసన వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో పోసుకొని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే వీటిని మనము మిక్సీలో వేసుకోవాలండి. ఇది మనకు హెయిర్ లాస్ అయితే హెయిర్ గ్రోత్కు ఉపయోగపడుతుంది. చాలామంది వీక్గా ఉంటారు కదండి, బలంగా కావాలంటే వాళ్ళు వెయిట్ పెరగాలంటే కూడా రోజుకొకటి కంపల్సరీ డైలీ ఎర్లీ మార్నింగ్ తిన్నట్టయితుంటే వాళ్ళకు వెయిట్ అనేది పెరుగుతారండి. కంపల్సరీ బక్కగా ఉన్న వాళ్ళు తింటే వాళ్ళకు యూస్ఫుల్గా ఉంటుంది ఈ లడ్డు. దీన్ని మిక్సీలో పట్టుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు ముందే మనము బెల్లాన్ని పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకొని ఆ బెల్లం పేస్ట్ను కూడా ఇందులో వేసుకొని మరొకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. వేడి చేసిన నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. మనకు చేతికి అంటకుండా ఇలా నెయ్యిని వేసుకొని కలుపుకోవడం వల్ల నెయ్యి వల్ల కూడా మనకు చాలా ఉపయోగం అండి. ఈ నెయ్యి తింటే హెల్త్కి చాలా మంచిది. ఇలా లడ్డూలను చుట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నట్టయితే 1 మంత్ పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. డైలీ ఎర్లీ మార్నింగ్ ఒక లడ్డు తిన్నట్టయితే మనకు కాల్షియం, ఐరన్ లభిస్తుందండి. బొక్కలు కూడా మనకు దృఢంగా అవుతాయి. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి ఇంట్లో హెల్తీగా కూడా ఉంటారు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన సున్నుండలు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.